రైట్ ఇక న్యూస్ అండ్ డీటెయిల్స్. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. సామాన్యుల నుండి సినీ ప్రముఖుల వరకు కూడా పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అధికార ప్రతిపక్ష పార్టీలతో పాటు స్టార్ హీరో విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం తొలిసారిగా ఎన్నికల బరిలో నిలవడంతో ఈసారి ఫలితాలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. ఇక ప్రధానంగా డిఎంకే, ఏఐడిఎంకే, టీవీకేల మధ్య పోటీ నెలకొంది. కోలీవుడ్ స్టార్ కపుల్ సూర్య అలాగే జ్యోతిక చెన్నైలోని తమ నివాసానికి సమీపంలో ఉన్నటువంటి పోలింగ్ బూత్లో ఓటు వేశారు. ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ కూడా మంచి నాయకత్వాన్ని ఎన్నుకోవాలంటూ కూడా ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, రైట్ సాయి, మొత్తం మీద ఏదైతే తమిళనాడు వ్యాప్తంగా చూసుకున్నట్లయితే పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతూ ఉందని చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఉదయం 7 గంటలకి మొదలైనటువంటి పోలింగ్ ఇప్పటికీ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా అంటే ప్రతి జిల్లాలో కేంద్రాలు కావచ్చు, ఆ జిల్లా ప్రాంతాల్లో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలకి ప్రజలు భారీగా తరలి వస్తున్న పరిస్థితి ఇక్కడ చూడొచ్చు. ఉదయం నుంచి ఎండలు భారీ స్థాయిలో ఉంటున్నప్పటికీ, అంటే ఉదయం 8 గంటల నుంచే ఎండ మొదలైన ఉదయం 32 డిగ్రీల నుంచి ఇప్పుడు 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నప్పటికీ ప్రజలు ఎక్కడే కానీ ఉండని పరిస్థితి ఉంది. నేరుగా ఇక్కడికి ఏదైతే పోలింగ్ కేంద్రాలకైతే ఇక్కడికి వాళ్ళు చేరుకుంటున్నారు, వస్తున్నారు. అంటే ఈ కేవలం వాళ్ళు వస్తున్న ఇది చూస్తున్నట్లయితే మనం ఇక్కడ ఒక తిరువల్లూరు జిల్లాలో ఉన్న ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రాంతం, అంటే ఒక ప్రత్యేక ఆకర్షణగా ఈ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. ఎక్కడ చూసినా ద్రవిడ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా పూర్తిగా ఇక్కడ కొన్ని అలంకరణలు కావచ్చు, ఆ పూలతో కావచ్చు, ఆ బుట్టలు తయారీ చేసి దాని ఆ విధంగా ఇక్కడికి వచ్చి వాళ్ళు ఓటు వేసిన తర్వాత అక్కడ అందరూ వాళ్ళు ఫోటోలు తీసుకొని ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అంటే ముఖ్యంగా మనము పోలింగ్ కేంద్రాలు ప్రధానంగా ఎక్కడైనా చూస్తే నార్మల్గా ఒక శామియానాలు కేవలం కొన్ని మాత్రమే అరేంజ్ చేస్తారు, అక్కడ మాత్రమే ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ప్రత్యేక ఆకర్షణగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ తాటి ఆకు కావచ్చు, మరోవైపు టెంకాయ చెట్టుకి సంబంధించినటువంటి బొంగులతో పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం, ముఖ్యంగా లోపల ఓటు వేసే ప్రాంతాలు చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా వాళ్ళ అలంకరణలు చేసిన విధానము ఇక్కడ ప్రజల్ని బాగా ఆకట్టుకుంటుందని చెప్పొచ్చు. ఈ నియోజకవర్గం అంటే తిరువల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతంలో ఈ నియోజకవర్గం మాత్రం ఉదయం నుంచి ప్రజలు ఎక్కడ ఏ టైమింగ్ కూడా ఆగలేదు అని చెప్పేసి ఇక్కడ అయితే అధికారులు తెలుపుతున్నారు. అంటే ఉదయం నుంచి ఇప్పుడు మధ్యాహ్నం ఇంత స్థాయిలో ఎండ, ఇంత ఉష్ణోగ్రతలు ఉన్నప్పటికీ ప్రజలు ఇక్కడికి రాకుండా నిలిచిపోయే అవకాశం లేదు. ముఖ్యంగా చూసుకున్నట్టే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే పోలింగ్ శాతం కూడా భారీ స్థాయిలో పెరిగిపోయిందని చెప్పేసి ఇప్పటికే ఇక్కడ ఎలక్షన్ అధికారులు కావచ్చు, మరోవైపు చాలామంది తెలుపుతున్న పరిస్థితి ఉంది. అంటే గతంలో 2021లో చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 2 గంటలకు కూడా 50% కూడా పెరగని పరిస్థితి. కానీ ఈసారి భారీ స్థాయిలో అంటే కేవలం 1 గంటకే సుమారు 60% పైకి వచ్చిన పరిస్థితి ఉంది. ఇప్పుడు 2 గంటల వరకు 60% పైచులకు ఏదైతే ఓటు హక్కు వినియోగించుకున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా భారీ స్థాయిలో అంటే ఈరోజు ఏదైతే తమిళనాడు ఎలక్షన్ ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి ప్రతి నాయకుడు అయితే కోరుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఎవరు ఓటుని వినియోగించుకోకుండా ఉండద్దు, ఖచ్చితంగా మీరు ఓటు వినియోగించుకుంటేనే ఏ పార్టీ వస్తుంది దాన్ని ఆ పార్టీని మీరు ముందుకు తీసుకున్నట్లు అవుతుందని చెప్పేసి కొంతమంది నాయకులు అందరికీ చెప్పిన పరిస్థితి ఉంది. అంటే మనం చూస్తున్నాము, అంటే ఎవరు చూసినా ఎంత దూరం నుంచి వచ్చినా కానీ ఇదే ఈడ అలంకరణలే అందరినీ ఆకట్టుకుంటున్నాయని చెప్పొచ్చు. మరోవైపు కొన్ని ప్రాంతాలు మాత్రమే కొన్ని విధంగా ఏర్పాటు చేశారు. మరోవైపు ఏదైతే ఈ తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు, అంటే చెన్నైలో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో అన్ని ప్రాంతాల్లో కూడా వాళ్ళు ఓటు హక్కునైతే వినియోగించుకున్నారు. అక్కడ నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ జిల్లాల్లో అన్ని ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో ఈ ఓటు హక్కు ప్రజలైతే భారీగా తరలి వస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎన్నికల కేంద్రం పెట్టినటువంటి, అంటే ఎన్నికల కమిషన్ పూర్తిగా ప్రజల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం కావచ్చు. ముఖ్యంగా ఇక్కడ ఎలక్షన్కి సంబంధించి ఇక్కడ మనం ఏదైతే పోలింగ్ కేంద్రాల దగ్గర ఏర్పాట్లు ఇక్కడికి వచ్చేటువంటి ప్రజల్ని బాగా ఆకట్టుకుంటున్న పరిస్థితి నేపథ్యంలో ఇక్కడికి ప్రజలైతే ఉదయం నుంచి క్యూ కడుతున్న పరిస్థితి ఉందని చెప్పొచ్చు. మరోవైపు ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఏదైనా ఈవీఎంలు మొరాయించినప్పటికీ కానీ అప్పటికప్పుడే పూర్తిగా రెడీ అయిపోవడం కావచ్చు, మళ్ళీ వాళ్ళని పూర్తిగా అక్కడికి అనుమతించడం, ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం కావచ్చు. ఇక్కడ నుంచి ఎక్కడ
సమస్యాత్మక ప్రాంతంలో ఎక్కడ ఏ విధంగా ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. ఎక్కడ ఇబ్బంది లేదని చెప్పేసి ఇప్పటికే అధికారులు తెలిపారు. మరోవైపు ఎలక్షన్ సజావుగా సాగుతోంది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోలేదని చెప్పేసి ఇక్కడ జిల్లా పోలీసు యంత్రాంగం కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా 6 గంటల వరకు జరగనున్నటువంటి ఎలక్షన్కి సంబంధించి ఈ పోలింగ్కి సంబంధించి ఇప్పటికే ప్రజలు ఎవరు కాకుండా అందరూ